హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇవాళ వీడియో వచ్చేసరికి చాలామంది అడుగుతున్నారు అప్పటి నుంచో పెద్దవాళ్ళ బ్లౌజ్, అంటే మన బామ్మల ఏజ్ ఉన్నటువంటి వాళ్ళ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకొని కుట్టాలి అనేది అయితే ఈరోజు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా ఒకే వీడియోలో వస్తుందన్నమాట. మీకు బ్యాక్ పార్ట్ వచ్చేసరికి నెక్ పైకి ఉంటుందన్నమాట, ఇంకా వెనకాలైతే డీప్లో అట్లా ఏముండదు. ఫ్రంట్ పార్ట్ కూడా మనకి బ్యాక్ ఎలా ఉంటుందో కొంచెం ఇంచుమించుగా అలానే ఉంటుంది. అంటే మనకి మన బ్లౌజులకు ఉన్నట్టు కప్ ఉండడం కానీ షేప్ బెల్ట్ ఉండడం కానీ అలా ఏమి ఉండదు. ఫ్రంట్ నెక్ వచ్చేసి కొంచెం డీప్ ఉంటుందన్నమాట. ఈ షోల్డర్ దగ్గర కూడా ఫోల్డింగే ఉంటుందండి, ఓపెన్ అనేది ఉండదు. అంటే కట్ చేసి విడివిడిగా అలా ఉండవు అనమాట, రెండు ఒకే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకుని కుట్టాలో చూసేద్దాం. ఫస్ట్ మనం కొలతలు తీసుకోవడం కోసం బ్లౌజ్ యొక్క ఈ కొలత బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ని ఇలా పరుచుకోవాలండి నీట్గా. ఇప్పుడు మనం ఒకవైపు చంక భాగం దగ్గర నుంచి రెండో వైపు చంక భాగం వరకు ఈ విధంగా కొలత అనేది చూసుకోవాలి. ఇది వచ్చేసి 25 ఇంచులు వచ్చిందండి. బ్యాక్ పార్ట్ మాత్రమే 25 వచ్చింది, ఫ్రంట్ పార్ట్ కూడా 25 ఇంచులు ఉంటుంది. అంటే మొత్తము 50 ఇంచుల చెస్ట్ రౌండ్ అనమాట. తర్వాత నడుము లూజ్ చూసుకోవాలి. ఒకవైపు ఉక్స్ పట్టీ దగ్గర నుంచి కాజా పట్టీ వరకు నడుము లూజ్ అనేది చూసుకోవాలన్నమాట. 44 ఇంచులు వచ్చిందండి. ఓకే, అలాగే బ్లౌజ్ పొడవు కూడా మనం చూసుకోవాలి. ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి పైన మనకి భుజం మీద షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి ఈ చివరి వరకు బ్లౌజ్ యొక్క చివరి వరకు చూసుకుంటే పొడవు కూడా వచ్చేస్తుందండి. ఇలా క్లాత్ని కొంచెం లాగినట్టుగా పట్టుకుంటే మనకు కరెక్ట్ కొలత వస్తుంది అనమాట. 16.5 ఇంచులు వచ్చింది, 16.5 ఇంచెస్. ఇప్పుడు ఈ కొలతలతో మనం ఏ విధంగా మార్క్ చేసుకోవాలి అనేది అయితే చూద్దాము. ఇది వచ్చేసరికి 1.5 మీటర్ల క్లాత్ అండి. ఓకేనా, మీటర్ క్లాత్ అయితే సరిపోదన్నమాట. అంటే పెద్ద సైజ్ కదా, 50 సైజ్ వచ్చింది కాబట్టి మీటర్ క్లాత్ సరిపోదు. హ్యాండ్స్ కూడా ఎల్బో హ్యాండ్స్, షార్ట్ హ్యాండ్స్ అనుకోండి ఎలాగోలాగా చేయొచ్చు, కానీ ఎల్బో హ్యాండ్స్ కాబట్టి ఖచ్చితంగా 1.5 మీటర్న్నర అయితే ఉండాలన్నమాట క్లాత్. ఫస్ట్ ఇలా ఒక ఫోల్డింగ్ మీద ఉన్న క్లాత్ని నిలువు అనమాట, ఇది ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా ఫోల్డ్ చేసి మీరు కట్ చేసుకున్నారనుకోండి, భుజం మీద ఫోల్డింగే వస్తుంది, ఓపెన్ రాదు. కానీ ఇది అడ్డం అవుతుంది అనమాట క్లాత్. అంటే బ్లౌజ్ మనం వేసుకున్నప్పుడు అడ్డం చారల కింద కనిపిస్తుంది అనమాట. అలా కాకుండా మనం నిలువే వేసుకోవాలి. అది ఎలాగో కూడా చూపిస్తాను. లేదు మాకు అడ్డం వచ్చినా పర్లేదంటే నేను ఇందాక వేసిన ఫోల్డింగ్ మీద చేసేసుకోవచ్చు, తక్కువ క్లాత్ ఉంటే. ఫస్ట్ మనం రెగ్యులర్ బ్లౌజ్కి ఎలా అయితే మనం క్లాత్ ఫోల్డ్ చేస్తామో సేమ్ అలాగే చేశానండి నేను. చూడండి, ఫోల్డింగ్ నా వైపుకు ఉంది, ఈ ఓపెన్స్ అనేటివి నాకు ఆపోజిట్లో ఉన్నాయన్నమాట. మెయిన్ మన ఛానల్ ద్వారా బిగినర్స్కి ఈజీగా ఉండాలన్నట్టు నేను ప్రతిదీ డీటెయిల్డ్గా స్టెప్ బై స్టెప్ చెప్తున్నానండి. కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్గా ఎక్కడికి వెళ్ళి నేర్చుకునే పని లేకుండా చక్కగా ఇంట్లో కూర్చుని ఒక యూట్యూబ్లో వీడియోస్ చూస్తే నేర్చుకోవచ్చు. ఫస్ట్ అయితే క్లాత్ చివరన ఎడ్జెస్ అవి స్ట్రైట్గా ఉండడం కోసం ఒక స్ట్రైట్ లైన్ ఇవ్వండి. ఇప్పుడు మనకి బ్లౌజ్ పొడవు ఎంత వచ్చింది? 16.5 ఇంచులు వచ్చింది కదా, దీనికి ఒక 1 ఇంచు కలుపుకుని 17.5 ఇంచుల బ్లౌజ్ పొడవు అనేది పెట్టేసుకోవాలి పై వైపున. ఓకే, ఇదే మార్కింగ్ని కొంచెం దూరంలో కూడా పెట్టుకోండి. దీనివల్ల మీకు బ్లౌజ్ హెచ్చు తగ్గులు రాకుండా కరెక్ట్గా స్ట్రైట్గా వస్తుందన్నమాట. ఈ మార్కింగ్స్ దగ్గర ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనము నెక్ షోల్డరు ఎలా పెట్టుకోవాలనేది చూద్దామండి. అది కూడా కొలత బ్లౌజ్ నుంచి ఎలా తీసుకుని చూసుకోవచ్చో చూడండి. ఇప్పుడు నెక్ వచ్చేసి మనకి డీప్ ఉంది కదా, కాబట్టి షోల్డర్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. మీరు మెజర్మెంట్ వైజ్ పెట్టాలనుకున్నా కూడా ఒక 50 ఇంచెస్ సైజ్ బ్లౌజ్ అనుకోండి, షోల్డర్ వచ్చేసి 7.5 వరకు పెట్టాలన్నమాట. ఇది ఇప్పుడు నెక్ కూడా చిన్న నెక్, అంటే హై నెక్ బ్లౌజ్ కాబట్టి షోల్డర్ అనేది ఎక్కువే ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఒకవైపున హ్యాండ్ జాయింట్ దగ్గర నుంచి రెండో వైపు హ్యాండ్ జాయింట్ వరకు మనకి 16 ఇంచుల షోల్డర్ అనేది ఉంది. దీనికి ఒక 1 ఇంచు కలుపుకోవాలి, ఎందుకంటే అటు ఇటు మనం హ్యాండ్ జాయింట్ చేసినప్పుడు ఖర్చులోకి వెళ్తుంది కాబట్టి. ఇప్పుడు ఈ 17 ఇంచులలో సగం 8.5 ఇంచులని ఇక్కడ నేనైతే మార్క్ చేస్తున్నాను. అర్థమైంది కదా, ఫుల్ షోల్డర్ అనేది పెట్టాలన్నమాట మనం హై నెక్ బ్లౌజులకి. అంటే ఎప్పుడైతే మీకు బ్యాక్ నెక్ 3 ఇంచుల కన్నా తక్కువ ఉంటుందో అప్పుడు మీరు ఫుల్ షోల్డర్లో హాఫ్ అనేది మెజర్మెంట్ వేసేసుకోవాలి షోల్డర్కి. ఓకేనా, క్లియర్. ఓకే, ఇప్పుడు చంక డౌన్ అండి. చంక డౌన్ వచ్చేసరికి మనం 8.5 ఇంచులు పెట్టుకున్నాం కదా షోల్డర్ విడ్త్. చంక డౌన్ వచ్చేసరికి ఒక 1/2 ఇంచు తగ్గించేసి 8 ఇంచులు పెడితే సరిపోతుంది అనమాట. ఓకే, 8.5 షోల్డర్ పెట్టాం కదా అని 8.5 పెట్టాల్సిన పని లేదు. అలా పెడితే మళ్ళీ మీకు ఎక్కువ అవుతుంది అనమాట, కాబట్టి 8 ఇంచులు పెడుతున్నాను. అలాగే ఇక్కడ మనం 8.5 పెట్టాం కదా షోల్డర్ విడ్త్, ఈ చంక డౌన్ దగ్గర వచ్చేసరికి ఒక 1/2 ఇంచు తక్కువ చేసి 8 ఇంచుల విడ్త్ ఉండేలాగా పెట్టుకున్నట్లయితే మనకి ఎక్కడ కూడా చంక దగ్గర ఉగ్గులు రాకుండా ఫిట్టింగ్గా వస్తుంది అనమాట బ్లౌజ్.
ఇప్పుడు పైన షోల్డర్ మార్కింగ్ని చంక డౌన్ దగ్గర మార్కింగ్ దగ్గరికి ఇలా కలిపేసుకొని ఒక ఎల్ షేప్ లాగా డ్రా చేసుకోండి. ఓకేనా, ఇలా. ఇప్పుడు మనం చంక రౌండ్ షేప్ ఇస్తామండి కార్నర్లో. ఓకే, ఫస్ట్ అయితే మనము చెస్ట్ లూజ్ మార్క్ చేసుకుందాము. చెస్ట్ లూజ్ వచ్చేసరికి 25 ఇంచులు వచ్చింది కదా ఇందాక మనం బ్యాక్ పార్ట్ చూసినప్పుడు. ఈ 25 ఇంచులలో సగం అంటే 12.5 ఇంచులు వస్తుంది. 12.5 ఇంచులని క్లాత్ యొక్క ఫోల్డింగ్ దగ్గర నుంచి మార్క్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా 1.5 ఇంచులు అనమాట. ఓకేనా, ఇప్పుడు నడుము లూజ్ ఎంత వచ్చింది మనకి? ఇందాక 44 ఇంచులు వచ్చింది. ఓకే, ఈ 44 ఇంచులలో 4వ భాగం, ఓకే, అంటే 11 ఇంచులు వస్తుంది. 11 ఇంచులని మనము నడుము లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి. మీ యొక్క నడుము లూజ్ ఎంతైతే వస్తుందో దానిలో 4వ భాగం అనమాట. బ్యాక్ డాట్ వేసుకుంటాం కదా, డాట్కు ఏమో ఒక 1 ఇంచు, స్టిచ్చింగ్కి 1.5. పైన చెస్ట్ దగ్గర ఎంతైతే మనం లూజ్ ఎక్స్ట్రా పెట్టుకున్నామో నడుము దగ్గర కూడా అంతే లూజ్ పెట్టుకుంటాము. ఇప్పుడు మనం తీసుకున్న నడుము లూజు, చెస్ట్ లూజు లైన్స్ అనేటివి డ్రా చేసుకోవాలి ఈ విధంగా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సైడ్ వచ్చేసరికి ఒక 1/2 ఇంచు క్రాస్ అనేది తీయండి. తీస్తే మనకి సైడ్ ఉగ్గులు అట్లా రాకుండా బాగుంటుంది. ఇప్పుడు చంక రౌండ్ కోసం కార్నర్లో ఒక చిన్న క్రాస్ లైన్ ఇచ్చి చంక రౌండ్ తీయడం కోసం 1.5 ఇంచులు మార్క్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ కార్నర్లో మనం రౌండ్ షేప్, ఆర్మ్ హోల్ అంటాం కదా, ఆర్మ్ హోల్ రౌండ్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి. ఇంతే. ఓకే, రౌండ్స్ అనేటివి నీట్గా చేసుకోవాలండి. ఓకే, ఇప్పుడు మనము నెక్ విడ్త్, షోల్డర్ విడ్త్ని ఎలా చూసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఈ కొలత బ్లౌజ్ యొక్క భుజం అంటే షోల్డర్ వెడల్పు ఎంత ఉందో చూసుకోవాలి. మనము టేప్ తీసుకుని ఇలా నెక్ వైపు నుంచి మనకి ఇక్కడ హ్యాండ్ కుట్టేసి ఉంటుంది కదా భుజం దగ్గర, ఇక్కడ వరకు చూసుకోవాలన్నమాట ఎంత వెడల్పు ఉంది అనేది. ఇక్కడైతే మనకి 4 ఇంచులు ఉందండి. 4 ఇంచులకు అటువైపు ఇటువైపు కుట్టు ఉంటుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలిపి 4.5 ఇంచుల షోల్డర్ అనేది పెడుతున్నాను అనమాట. మనకి ఇది రెడీ అయ్యేసరికి 4 ఇంచుల షోల్డరే కనిపిస్తుంది. రిమైనింగ్ అంతా కూడా మనకి నెక్ వెడల్పు వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు బ్యాక్ నెక్ డీప్ ఎలా చూడాలో చూద్దాం. మన దగ్గర ఉన్నటువంటి కొలత బ్లౌజ్ని సగానికి ఫోల్డ్ చేస్తే ఇలా వీపు వస్తుంది కదా, ఆ వీపుని కింద లైన్ వేసాం కదా, ఆ లైన్కి ఒక 1/2 ఇంచు పైకి పెట్టండి. పై వైపున నెక్ కన్నా కూడా ఒక 1/2 ఇంచు పైకి పెట్టినట్లయితే మీకు కరెక్ట్గా కొలత బ్లౌజ్ నెక్ డీప్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే డీప్ వస్తుంది అనమాట. అలాగే ఫ్రెండ్స్, మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ కార్నర్లో ఇలా నెక్ రౌండ్ షేప్ని అయితే డ్రా చేసుకోవాలి. ఓకే, నెక్ కూడా మీరు మీ కొలత బ్లౌజ్ రౌండ్ ఎలా ఉందో చూసుకుని దాన్ని బట్టి కూడా డ్రా చేసుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఎక్కడ కూడా కట్ చేయకుండా పైన బ్లౌజ్ లెంత్ వైజ్ మార్క్ చేసాం కదా, మనం ఇక్కడికి ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఓకేనా, ఫోల్డ్ చేసుకుంటే మీకు షోల్డర్ దగ్గర కటింగ్ అనేది రాదండి. జాయింట్ అంటే ఆ ఫోల్డింగ్ అలాగే ఉంటుంది కాబట్టి నీట్గా ఉంటుందన్నమాట. ఫ్రంట్ బ్యాక్ ఈక్వల్గా ఉంటాయి. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ ఓన్లీ బ్యాక్ నెక్ వరకే మార్క్ చేసుకున్నాం. మనకి ఇప్పుడు ఫ్రంట్ నెక్ కూడా రావాలి కదా, ఇది బ్యాక్ నెక్. ఫ్రంట్ నెక్ కూడా మనం కొలత బ్లౌజ్ నుంచే తీసుకోవచ్చండి. దీనికోసం మనము మన దగ్గర ఉన్నటువంటి ఆది బ్లౌజ్ తీసుకుని డైరెక్ట్గా హుక్స్లు పట్టి ఉన్న వైపు ఫ్రంట్ తీసుకోండి. ఓకే, తీసుకుని నేను ఎలా అయితే చూపిస్తున్నానో యాజ్ ఇట్ ఈజ్ మీరు కూడా అలాగే ఫాలో అవ్వండి. లేదా మీరు రెగ్యులర్గా ఎప్పుడు ఫ్రంట్ నెక్ డ్రా చేసుకుంటారు కదా, అలా చేసినా పర్వాలేదు. ఇప్పుడు కొలత బ్లౌజ్ యొక్క షోల్డర్ని మనం డ్రా చేసుకున్న షోల్డర్ పాయింట్ దగ్గర ఈ విధంగా ప్లేస్ చేయండి. ఓకే, ఒక 1/2 ఇంచ్ కిందికి పెట్టాలి, ఎందుకంటే భుజం మీద కుట్టు వస్తుంది కదా, షోల్డర్ జాయింట్ కుట్టు వస్తుంది కాబట్టి. ఇప్పుడు ఈ విధంగా నీట్గా బ్లౌజ్ని అన్ని వైపులా కూడా చక్కగా సెట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఈ ఫ్రంట్ నెక్ పాయింట్ ఎక్కడికైతే ఉంటుందో ఈ పాయింట్కి ఒక 1/2 ఇంచ్ పైకి మీరు మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలన్నట్టు. ఓకే, ఇంతేనండి, మీకు ఫ్రంట్ నెక్ డీప్ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ మనకి ఏదైతే బ్యాక్ నెక్ వెడల్పుని చూసారా, ఆ వెడల్పుకి ఈ ఫ్రంట్ నెక్ డీప్ని ఒక బాక్స్ లాగా డ్రా చేసుకుని రౌండ్ తీసేసుకుంటే ఒకేసారి మనకి ఈ ఫ్రంట్ నెక్ డీప్ కూడా వచ్చేస్తుంది అన్నట్టు. ఓకే, ఇలా ఫ్రంట్ ఆర్మ్ హోల్ లోతు కూడా డ్రా చేసేసుకోవాలండి. ఇలా మనం నార్మల్గా రెగ్యులర్గా బ్లౌజ్కి ఎలాగైతే ఆర్మ్ హోల్ లోతు తీస్తామో సేమ్ అంతే. ఎక్కువ తీసేయొద్దు, తీసామా లేదా అన్నట్టు ఉండాలి. చంక లోతు కానీ హ్యాండ్ లోతు కానీ
ఫస్ట్ ఇప్పుడు మనం కట్ చేసేటప్పుడు బ్యాక్ నెక్ డీప్, అలాగే మనం బ్యాక్ పార్ట్ వేసుకున్నప్పుడు వేసిన చంక రౌండ్ ఏదైతే ఉందో ఆ రెండింటిని కట్ చేసుకుని మొత్తం చుట్టూ అంతా కూడా కట్ చేసుకోవాలి. అంటే బ్యాక్ పార్ట్ లెవెల్కి కట్ చేస్తున్నాం అనమాట ఒకేసారి, ఫ్రంట్ బ్యాక్ కూడా. అలాగే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట లైక్ వల్ల. చూడండి, ఇలా మనం బ్యాక్ పార్ట్ లెవెల్కి కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే, ఈ మొత్తం ఇప్పుడు 4 ఉంటాయి కదా, 2 ఫోల్డింగ్స్ ఉంటాయి, విడిగా తీసుకోవాలి. ఈ షోల్డర్ పాయింట్ దగ్గర ఏదైతే ఫోల్డింగ్ ఉందో ఈ ఫోల్డింగ్ 2 వైపులా ఇలా చిన్న టక్స్ పెట్టండి. టక్స్ పెట్టడం వల్ల మనం కరెక్ట్గా షోల్డర్ జాయింట్ ఎగుడు దిగుడు లేకుండా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇది ఫ్రంట్ పార్ట్ అనుకుందాం. ఏదైతే మనం నెక్ డీప్ మార్క్ చేసుకున్నామో అది కట్ చేసేసుకుంటాం అన్నమాట. చంక లోతు కూడా ఉంది కదా, ఈ చంక లోతును కూడా కట్ చేసుకోవాలి. చాలా ఈజీ అండి. చాలామంది అడిగారు ఇంతకు ముందు అయితే, ఇప్పుడు కాదు కానీ, అక్క మీరు పెద్దవాళ్ళ బ్లౌజ్ చెప్పండి, పెద్దవాళ్ళ బ్లౌజ్ చెప్పండి అని. మనం చిన్నపిల్లలకి కూడా క్రాప్ టాప్స్ మీద కూడా సేమ్ ఇదే మెథడ్లో బ్లౌజెస్ అనేటివి కుట్టొచ్చండి. కాకపోతే బ్యాక్ ఓపెన్ ఇవ్వాలి. ఇలా వస్తుందన్నమాట. చూసారా ఎంత ఈజీగా వచ్చిందో. ఎక్కడ కూడా మనకి ఫోల్డింగ్ షోల్డర్ అనేది ఓపెన్ చేయకుండానే బ్యాక్ ఫ్రంట్ కూడా వచ్చేసింది. ఓకే అండి, ఇప్పుడు మనము హ్యాండ్స్ కట్ చేసుకోవాలి కదా, దానికోసం అన్నట్టు ఈ చంక రౌండ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. పైన షోల్డర్ కుట్టుకు వదిలిపెట్టేసి ఇక్కడ మనం ఎగ్జాక్ట్ చెస్ట్ లూజ్ పాయింట్ వరకు చూసుకోవాలి. 10.5 ఇంచులు వచ్చింది. ఖర్చులతో పని లేదండి, అది మనం హ్యాండ్కి మళ్ళీ సపరేట్గానే యాడ్ చేసుకుంటాం కాబట్టి. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ తీయడం కోసం ఫస్ట్ ఒక ఫోల్డింగ్ మీద ఉన్న క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేయాలి. చూడండి ఇలాగా. ఓకే, ఇలా 4 మడతలు ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ చివరిన హెచ్చు తగ్గులు లేకుండా ఒక స్ట్రైట్ లైన్ అయితే ఇచ్చేసేయండి. ఓకే, ఇప్పుడు హ్యాండ్ చివరన మనం హెమ్మింగ్ చేసుకుంటాం కదా, దానికోసం ఒక 1 ఇంచ్ అయితే వదిలిపెట్టాలి. ఓకే, ఇప్పుడు మనం లెంత్ అది కూడా మార్క్ చేసుకుందామండి. కొలత బ్లౌజ్ హ్యాండ్ డైరెక్ట్గా కూడా పెట్టుకోవచ్చు, లేదా టేప్ తోటైనా చూసుకోవచ్చు అన్నమాట. ఓకే, కొంచెం మాకు రోడ్ సైడ్ అండి హౌస్, దానివల్ల సౌండ్స్ అవి పడుతూ ఉంటాయి ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. హ్యాండ్ లెంత్ వచ్చేసరికి ఎగ్జాక్ట్ 11 ఇంచులండి. దానికి ఒక 1/2 ఇంచ్ కలుపుకొని 11.5 ఇంచుల పొడవు అనేది క్లాత్ యొక్క ఫోల్డింగ్ వైపున మనం మార్క్ చేసుకున్నాము. అలాగే హ్యాండ్ డౌన్ వచ్చేసరికి 3.5 ఇంచులు అనమాట. మనము హ్యాండ్కి చంక డౌన్ ఇస్తాం కదా, అది చిన్న సైజ్ బ్లౌజులకి అయితే 3 ఇంచులు సరిపోతుంది. ఇప్పుడు మనము ఆర్మ్ హోల్ చెక్ చేసాం కదా ఇందాక, బ్యాక్ పార్ట్కి 10.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు హ్యాండ్ రౌండ్ కూడా మనకి 10.5 ఇంచులకి రావాలి కరెక్ట్గా. ఓకే, కానీ ఇక్కడ మనకి క్లాత్ లేదు కదా, పెద్ద సైజ్ బ్లౌజులకి జాయింట్స్ ఎక్కువ పడతాయండి. కాబట్టి మనం ఏదైతే జాయింట్ వేయాలనుకుంటున్నామో ఆ క్లాత్ని ఇలా అడుగు భాగంలో పెట్టేసుకుంటే మీకు కుట్టేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంటే బిగినర్స్ అయినా కూడా జాయింట్స్ ఎలా చేసుకోవాలని కన్ఫ్యూజ్ లేకుండా వస్తుందన్నమాట. ఎప్పుడైతే మనకి చంక లూజ్ కన్నా కూడా తగ్గినప్పుడు క్లాత్. ఇప్పుడు ఈ చంక డౌన్ లైన్ ఇలా పొడిగించేసుకుని ఈ లైన్ మీద మనకి ఏదైతే 10.5 ఇంచుల చంక రౌండ్ కావాలి కదా, అక్కడికి ఒక మార్క్ పెట్టేసుకుని చంక రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఓకే, ఇలా మనం రెగ్యులర్గా హ్యాండ్ రౌండ్ ఎలా అయితే ఇస్తామో సేమ్ అంతే. ఇప్పుడు ఈ చివరిన హ్యాండ్ లూజ్ కూడా మార్క్ చేసుకుందాం. మీకు కుట్టేటప్పుడు, ఈ బ్లౌజ్ కుట్టేటప్పుడు వివరంగా చూపిస్తానులేండి, ఈ పీసెస్ మనం కట్ చేసుకున్న వాటిని ఎలా జాయిన్ చేసుకోవాలి అనేది కూడా. ఇప్పుడు చివరన డైరెక్ట్గా మన కొలత బ్లౌజ్ హ్యాండ్ ఎంతైతే లూజ్ ఉందో అక్కడికి ఒక మార్క్ పెట్టుకుని స్టిచ్చింగ్ ఎక్స్ట్రాగా 1.5 ఇంచులు పెట్టుకున్నాం కదా మనం బ్లౌజ్ కటింగ్లో, హ్యాండ్ కటింగ్లో 1.5 లేదా ఒక 2 ఇంచులు ఎక్స్ట్రాగానే పెట్టుకోండి మీ దగ్గర ఉండే క్లాత్ను బట్టి. ఓకే, చూడండి ఇలా మనకి హ్యాండ్ మార్కింగ్ అయితే వచ్చేసింది. ఇంతే ఫ్రెండ్స్, మనకి మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుంటే ఈ ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ అయితే పూర్తి అయిపోయినట్లేనండి. మీకు స్టిచ్చింగ్ వచ్చి ఇంకో వీడియోలో చూపిస్తాను. ఇంకా మనకి ఎక్కడైతే ఈ పీసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కడ కూడా పడేసుకోకుండా, బ్లౌజ్ కటింగ్ అయిపోయింది కదా అన్నట్టు పడేయకుండా అన్నీ చక్కగా ఎత్తి పెట్టేసుకుంటే మనం కుట్టేటప్పుడు ఎక్కడ క్లాత్ తగ్గితే అక్కడ జాయింట్లు వేసుకోవడానికి బాగుంటుందండి.
ఈ హ్యాండ్కి వచ్చి లోతు తీయాలి, అది మనం ఈ జాయింట్స్ అన్నీ వేసుకుని కుట్టేటప్పుడు తీసుకుందాము. మిగిలిన క్లాత్లో మనకి ఇంకా బ్యాక్ బెల్ట్, ఫ్రంట్ బెల్ట్, మెడ పీసులు వస్తే సరిపోతుందండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడి వరకు మీకు కటింగ్ అయితే క్లియర్గా అర్థమైపోయింది కదా. ఇప్పుడు ఇంకా ఈజీగా ఎలా కుట్టాలో చూద్దాము. ఫస్ట్ అయితే మనం షోల్డర్ జాయింట్ దగ్గర కట్ చేసుకున్నప్పుడు టక్స్లు పెట్టాం కదా, ఆ టక్స్ని ఇలా హాఫ్కి ఫోల్డ్ పెట్టేసుకుని రాంగ్ సైడ్ వైపున అనమాట. ఓకే, మీకు కొంచెం క్లాత్ షేడ్ ఉంటుంది కదా, లైట్ డార్క్, లైట్గా ఉన్నింది రాంగ్ సైడ్ వస్తుంది కాబట్టి లోపల వైపున ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా ఈ విధంగా మనం షోల్డర్ కుట్ అనేది వేయాలి. ఫోల్డింగ్ ఉంది కదా అని అలా వదిలేస్తే మీకు మళ్ళీ భుజం మీద అందంగా కనిపించదండి. దానికోసం మనం ఈ షోల్డర్ కుట్ అనేది వేయాలన్నమాట. ఇలా ఓకే, కుట్టు మీద కుట్టు డబల్ కుట్టు వేసుకోవాలండి. ఇలా షోల్డర్ జాయింట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము డాట్స్ ఏ విధంగా కుట్టాలి, బ్యాక్ బెల్ట్ ఎలా వేయాలి, ఇవన్నీ కూడా చూస్తున్నాము. ఫస్ట్ అయితే బ్యాక్ బెల్ట్ ఏ విధంగా వేసుకుంటున్నాం అనేది చూడండి. బ్యాక్ బెల్ట్ లూజు, మనం నడుము లూజ్ ఎంతైతే వస్తుందో ఆ లూజుకి తగ్గట్టు స్ట్రైట్ పీసులు తీసుకుని బ్యాక్ బెల్ట్ వేసుకోవాలన్నమాట. మనకి లూజుకి తగ్గట్టు ఒకే క్లాత్ తోటి స్ట్రైట్ పీస్ రాదు కాబట్టి చిన్నగా మన దగ్గర ఉన్నటువంటి క్లాత్ని ఇలా స్ట్రైట్ పీసులు కట్ చేసుకుని ఒకదానికొకటి జాయింట్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఈ విధంగా మనం అన్నీ కూడా జాయింట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీనికి ఒకవైపున మనము ఫోల్డ్ వేసి కుట్టుకుంటాము. చూడండి, ఇలా నడుము లూజ్కి సరిపడినంత స్ట్రైట్ పీస్ ఉండాలి. ఇక్కడ నాకు కొంచెం తగ్గిందండి, దానికి నేను చిన్న పీస్ని అయితే మళ్ళీ జాయింట్ చేసుకుంటున్నాను. పెద్ద సైజ్ బ్లౌజులకి ఏంటంటే క్లాత్ ఎక్కువ ఉండదన్నమాట, దానివల్ల మనకి జాయింట్స్ ఎక్కువ పడతాయి, మనకి టైం కూడా ఎక్కువ పడుతుంది కుట్టడానికి, అన్నీ జాయింట్ చేసుకుంటూ కుట్టాలి కాబట్టి. ఇప్పుడు జాయింట్స్ పై వైపుకు పెట్టుకుని ఒకవైపు అంచుని మడత పెట్టి కుట్టండి, ఒకవైపు ఎడ్జ్ అనమాట. నేను చెప్పే నా వాయిస్నే కాకుండా క్లాత్ ఎలా ఫోల్డ్ పెడుతున్నాము, జాయింట్స్ ఎటువైపుకు ఉన్నాయి అనేది అబ్జర్వ్ చేస్తూ చూడండి, వీడియో క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఈ విధంగా జాయింట్ చేసుకున్న బ్యాక్ బెల్ట్ని షోల్డర్ జాయింట్ అనేది కిందికి ఉండాలి, అంటే షోల్డర్ వేస్ట్ అనేది కిందికి పెట్టేసి ఒరిజినల్ సైడ్ పైకి పెట్టుకుని మనం ఈ విధంగా బ్యాక్ బెల్ట్ని అయితే జాయింట్ చేసుకుంటున్నాము. బ్లౌజ్ యొక్క ఎడ్జ్, ఈ బ్యాక్ బెల్ట్ యొక్క ఎడ్జ్ రెండు సమానంగా సెట్ చేసుకుంటూ లాగొద్దండి ఎక్కడ కూడా. మనం ఎప్పుడు కూడా జాయింట్స్ చేసేటప్పుడు క్లాత్ని లాగామనుకోండి సాగిపోయి ఉగ్గులుగ్గులుగా వస్తుందన్నమాట. కాబట్టి అలా కాకుండా రెండుటిని, అంటే అడుగునున్న క్లాత్ పైన ఉన్న క్లాత్ని రెండింటిని కూడా ఫ్రీగా వదులుకుంటూ కుట్టాలి, అప్పుడే ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది. బ్యాక్ బెల్ట్ని జస్ట్ ఒక పక్కకి పెట్టేసి పైన ఒక టాప్ స్టిచ్ వేయండి. ఈ టాప్ స్టిచ్ వేయడం వల్ల మనకి బ్యాక్ బెల్ట్ అనేది పై వైపుకి కనిపించకుండా ఉంటుంది. వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చింది, యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఈ విధంగా మనం బ్యాక్ బెల్ట్ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు బ్యాక్ బెల్ట్ని ఇలా లోపల వైపుకి ఈ విధంగా ఫోల్డ్ పెట్టి మిషన్కి లూజ్ కుట్టు పెట్టుకోండి. అంటే మీరు రెగ్యులర్గా కుట్టే టైట్ కుట్టు ఉంటుంది కదా, అది కాకుండా కొంచెం లూజ్ కుట్టు పెట్టుకుని ఇక్కడ మనం లూజ్ కుట్టు వేయాలన్నమాట. ఎందుకు అనంటే మనం బ్లౌజ్ కుట్టుకునేటప్పుడు ఎక్కడ కూడా ఈ బ్యాక్ బెల్ట్ అనేది అటు ఇటు కదలకుండా కరెక్ట్గా ఉండడం కోసం. బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ అయిపోయాక హెమ్మింగ్ చేసుకుంటాం కదా, అప్పుడు ఈ కుట్టుని మనం విప్పేస్తామన్నట్టు. ఓకే, ఉంచకూడదు ఆ కుట్టు, లాస్ట్లో బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత తీసేస్తాం. చూడండి, ఇలా బ్యాక్ బెల్ట్ కూడా మనం అటాచ్ చేసుకుని లూజ్ కుట్ కూడా వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం బ్యాక్ డాట్స్ ఏ విధంగా వేసుకోవాలో చూస్తున్నామండి. ఫస్ట్ మీరు బ్యాక్ పార్ట్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోండి, లేదా షోల్డర్కి స్ట్రైట్గా డాట్లు కుట్టుకున్నా సరిపోతుంది. మనం రెగ్యులర్ బ్లౌజ్కి ఎలా అయితే వేస్తామో అలా వేసినా సరిపోతుంది. ఓకే, ఇప్పుడు టేప్ తోటి ఆ ఫోల్డింగ్ దగ్గర నుంచి 4.5 ఇంచుల దగ్గరికి మార్క్ పెట్టేసుకోండి. పెద్ద సైజ్ కాబట్టి 4.5 పెడుతున్నానండి. అదే చిన్న సైజ్ బ్లౌజ్ అనుకోండి 4, మరి చిన్న సైజ్ బ్లౌజ్ అయితే 3 అలా పెడితే సరిపోతుంది అనమాట. పై వైపున కింది వైపున రెండు వైపులా కూడా ఈ మార్కింగ్ పెట్టుకుంటే మీకు డాట్స్ అనేటివి రెండు ఒకే ప్లేస్లో వస్తాయి అనమాట, చెరి సమానంగా అటు ఇటు ఈక్వల్గా వచ్చేలాగా వస్తాయి. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఇలా ఫోల్డింగ్ వచ్చేలాగా పట్టుకుని మనం ఎక్కడైతే మార్క్ పెట్టుకున్నామో ఆ మార్కింగ్ దగ్గర స్ట్రైట్గా డాట్ రావాలన్నమాట. స్టార్టింగ్ వచ్చి 1/2 ఇంచ్ ఉండాలండి డాట్ విడ్త్. డాట్ లెంత్ వచ్చేసరికి ఇది హై నెక్ వచ్చింది కదా, పైన మనకి కొంచెం డాట్ పొడవు వస్తుంది అనమాట. 5 ఇంచులు పొడవు పెట్టేశానండి. ఇలా క్రాస్గా కుట్టేయడమే. థ్రెడ్స్ ఎప్పుడప్పుడు కట్ చేసుకుంటే మీకు బ్లౌజ్ అనేది ఫినిషింగ్ నీట్గా వస్తుంది. రెండో డాట్ కూడా సేమ్ అంతే. ఓకే, ఇది కూడా సేమ్ 5 ఇంచెస్ లెంత్ ఉండేలాగా పెట్టేసుకుని స్టార్టింగ్ 1/2 ఇంచ్ విడ్త్తో స్టార్ట్ చేసి ఇలా క్రాస్గా కుట్టేయాలి అంతే. ఓకే,
ఓకే, బ్యాక్ పార్ట్ అయిపోయింది కదండి కుట్టడము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలాగా డాట్ వేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లు 2 ఉంటాయి కదా, రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి. డాట్స్ ఎక్కడొస్తాయో మార్కింగ్ చేసుకోవడం కోసం వీటి రెండింటిని ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకోండి. ఓకే, ఇలా మనం కట్ చేసుకున్నప్పుడైనా సరే పెట్టేసుకోవచ్చండి. నేను కట్ చేసినప్పుడు మీకు ఆ డాట్స్ గురించి చెప్పలేదు, స్టిచ్చింగ్ వీడియోలో చెప్దాంలే అన్నట్టు. ఇప్పుడు డాట్ విడ్త్ వచ్చేసరికి ఈ చివరి నుంచి 5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి. చిన్న సైజ్ బ్లౌజ్ అయితే విడ్త్ అనేది తగ్గుతుందండి, 4 ఇంచులు 3.5 ఇంచులు అలా తగ్గుతుందన్నమాట సైజుని బట్టి. ఇది పెద్ద సైజు కాబట్టి మనకి ఇక్కడ 5 ఇంచులు వచ్చిందనమాట. 5 ఇంచుల దగ్గర టక్స్ పెట్టేసుకున్నాము. తర్వాత ఉక్స్ పట్టీల దగ్గర వచ్చేసరికి ఎంతైతే లెంత్ ఉందో దానిలో హాఫ్ పెట్టుకోవాలన్నమాట. టేప్ని ఇలా సగానికి పెట్టేసుకుంటే మీకు హాఫ్ వచ్చేస్తుంది. ఇక్కడ కూడా ఒక చిన్న టక్స్ పెట్టేసుకోండి. ఓకే, ఆర్మ్ హోల్ వచ్చేసి కుట్టేటప్పుడు మనం డైరెక్ట్గా వేసేయచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఈ మెయిన్ డాట్ లెంత్ అండి. లెంత్ వచ్చేసరికి మనం ఇక్కడ షేప్ బెల్ట్ వెయ్యం కదా, షేప్ బెల్ట్ వెయ్యం కాబట్టి మెయిన్ డాట్ అనేది ఎక్కువ పొడవు వస్తుంది అనమాట. చూడండి ఎలా వేస్తున్నాను. ఫస్ట్ మెయిన్ డాట్కి మనం ఎక్కడైతే 5 ఇంచుల దగ్గర టక్స్ పెట్టుకున్నామో అక్కడికి ఫోల్డ్ చేసుకోండి, రాంగ్ సైడ్ వైపుకి. ఓకే, ఫోల్డ్ చేసుకున్న తర్వాత డాట్ లెంత్ వచ్చేసరికి 5 ఇంచెస్ అనమాట. ఓకే, 5 ఇంచులు, లేదా మీరు చెస్ట్ లెంత్ని బట్టి డాట్ లెంత్ వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు స్టార్టింగ్ క్రాస్గా వేసేయడమే. మనం ఇందాక బ్యాక్ పార్ట్లో ఎలా వేసామో అలాగే వేస్తున్నామండి. ఓకేనా, ఇప్పుడు ఈ ఫ్రంట్లో టక్స్ పెట్టాం కదా, ఇది కూడా సేమ్ టక్స్ దగ్గరికి ఫోల్డ్ చేసి పట్టేసుకుని ఈ డాట్ లెంత్ వచ్చేసరికి మనం ఎక్కువ వేయకూడదు అనమాట. జస్ట్ లైట్గా అంటే 3 లేదా 3.5 ఇంచుల వరకు వేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను 3.5 ఇంచులు వేసాను. అంటే ఈ డాట్ అనేది మెయిన్ డాట్ పాయింట్కి ఎక్కువగా దగ్గరగా వెళ్ళకూడదు అనమాట, బెక్స్ పాయింట్ దగ్గరికి. ఓకే, ఇలా ఇప్పుడు ఈ మెయిన్ డాట్ పాయింట్ ఏదైతే ఉందో ఇక్కడ ఇలా జస్ట్ చిన్న ఫోల్డింగ్ వచ్చేలాగా పట్టుకొని చంక రౌండ్ ఉంటుంది కదా, ఆర్మ్ హోల్ రౌండ్, ఇక్కడ హెచ్చు తగ్గులు లేకుండా వచ్చేలాగా చూసుకుని డాట్ వేయాలి. ఈ చెస్ట్ పాయింట్ డాట్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి 1.5 ఇంచులు ఉండేలాగా చూసుకోండి ఫోల్డింగ్ మీద. స్టార్టింగ్ వచ్చి జస్ట్ ఒక్క పాదం వరుసనే స్టార్ట్ చేయాలి, ఎక్కువ హాఫ్ ఇంచు అట్లా పెట్టకూడదండి ఆర్మ్ హోల్ డాట్. నార్మల్ బ్లౌజ్కైనా అంతే, ఆర్మ్ హోల్ డాట్ ఎప్పుడు కూడా వెడల్పుగా కుట్టకూడదు. చూడండి ఇలాగనమాట. ఈ పెద్దవాళ్ళ బ్లౌజ్కి కప్ అనేది ఎక్కువ రాకూడదు, జస్ట్ లైట్గా ఉంటేనే వాళ్ళు ఇష్టపడతారు కదా, అందుకోసమని మనం మెయిన్ డాట్ కూడా తక్కువ వెడల్పుతో అంటే 1 ఇంచ్ వెడల్పుతోటే వేసాం. ఇదే విధంగా రెండవది కూడా కుట్టేసుకోవాలండి. ఇక్కడ నేనైతే 2 వైపులా ఈ ఫ్రంట్ పార్ట్కి డాట్స్ అయితే వేసేసాను. ఇప్పుడు కింది వైపున పట్టీ ఉక్స్ పట్టీలు ఇవి ఎలా ఇవ్వాలో చూద్దాం. సేమ్ మనం ఇందాక బ్యాక్ బెల్ట్కి ఎలా అయితే ఈ క్లాత్ రెడీ చేసుకున్నామో స్ట్రైట్ పీస్, ఇది కూడా అలాగే రెడీ చేసుకున్నాను. కాకపోతే దీనికి ఒకవైపున ఈ ఫోల్డింగ్ ఏదైతే ఉందో ఈ ఫోల్డింగ్ చేయాల్సిన పని లేదనమాట, డైరెక్ట్గా మనం డబుల్ ఫోల్డ్ పెట్టి వేసుకోవచ్చు. మీ దగ్గర క్లాత్ ఎక్కువ ఉంటే ఈ ఫోల్డింగే ఇప్పుడు ఒక లేయర్గా కుడుతున్నాను కదా, దాన్ని జాయిన్ చేసే పీస్ని ఫోల్డింగ్ మీద వేసుకుంటే ఇంకా స్టిఫ్గా వస్తుంది ఫ్రంట్లో. ఫ్రంట్ పార్ట్ యొక్క ఒరిజినల్ సైడ్ పైకి పెట్టేసుకుని ఈ స్ట్రైట్గా బెల్ట్ పీస్ని అయితే అటాచ్ చేస్తున్నానండి. రెండో వైపున ఫ్రంట్కి కూడా ఒకేసారి ఇచ్చేస్తున్నాను, విడివిడిగా కాకుండా ఒకేసారి కుట్టేసుకుంటున్నాను అనమాట, ఒకేసారి అయిపోద్ది అన్నట్టు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. లైక్ చేయడం వల్ల మీరు వీడియో ఎక్కువ మందికి వెళ్తుందన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ బెల్ట్ ఏదైతే ఉందో జాయిన్ చేసి దాన్ని ఇలా పక్కకు పెట్టేసి టాప్ స్టిచ్ వేయాలి. ఓకే, మనం జాయిన్ చేసుకున్న దాన్ని ఇలా లోపల వైపుకి డబల్ ఫోల్డింగ్ వచ్చేలాగా వేస్తున్నాం అనమాట. అంటే ఒక సన్న ఫోల్డింగ్ లాగా పెట్టేసి చిన్న మడత, ఆ మడత మీద కుట్టు వేస్తున్నాం అంతే, ఇంకేమీ లేదు. అర్థమవ్వకపోతే చెప్పండి, మీకు ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ విధంగా వస్తుందన్నమాట పై వైపున. ఓకే, రెండవది కూడా సేమ్ అంతే, ఇలా ఫస్ట్ ఒక ఫోల్డింగ్ తర్వాత రెండో ఫోల్డింగ్ పెట్టేస్తే సరిపోతుంది అన్నట్టు. ఓకే అండి, ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్లకి అయితే బెల్ట్లు వేసేసాం కదా, ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి ఎలా వేయాలో చూద్దాము.
ఫస్ట్ అయితే హుక్స్ పట్టి వేస్తున్నానండి. బ్లౌజ్కి లెఫ్ట్ సైడ్ వేస్తున్నాను. హుక్స్ పట్టి క్లాత్ వెడల్పు వచ్చేసరికి 1.5 ఇంచ్ ఉండేలాగా స్ట్రైట్ పీస్ తీసుకోండి. మనకు ఆ పట్టి ఎంతైతే మనకి ఫ్రంట్ లెంత్ వస్తుందో దానికి తగ్గట్టుగా ఈ పీస్ పొడవు అనేది తీసుకోవాలంటే సపోజ్ మీకు అది ఒక 7 ఇంచెస్ ఉందనుకోండి, మనము జాయింట్ చేసే హుక్స్ పట్టి క్లాత్ వచ్చేసరికి కనీసం ఒక 1 ఇంచ్ ఎక్కువ ఉండేలాగా తీసుకోవాలన్నమాట. ఈ చివరిన జస్ట్ కొంచెం క్రాస్ కట్ చేయండి, కార్నర్లో కుట్టు కట్ అవ్వకూడదు. ఇప్పుడు క్లాత్ని ఇలా పక్కకు పెట్టేసి పై వైపున ఒక టాప్ స్టిచ్ వేయాలి. ఇలా ఓకే. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేయండి. హుక్స్ పట్టి అనేది పై వైపుకి కనిపించదండి, క్లాత్ కాజా పట్టి మాత్రమే కనిపిస్తుంది. ఇలా డబుల్ ఫోల్డ్ వేసి కంప్లీట్గా మనం జాయిన్ చేసిన క్లాత్ అడుగు భాగం వైపుకి వచ్చేలాగా మడత పెట్టాలన్నమాట. మడత పెట్టేసి కుట్టేసుకోవడమే. ఫోల్డింగ్ ఉంది కదా మడత, దానిపైన కుట్టు వేయాలి. ఈ మడత అనేది ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా వచ్చేలాగా చూడండి, ఫినిషింగ్ మంచిగా వస్తుంది. ఇలా ఓకే. లాగొద్దండి, కుట్టేటప్పుడు సాగిపోతుంది, లాగకుండా కుట్టాలి. ఇంతే. హుక్స్ పట్టి అయిపోయింది చూసారా, పై వైపుని ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు కాజా పట్టి ఎలా కుట్టాలో చూద్దాము. కాజా పట్టి వచ్చేసరికి రాంగ్ సైడ్ వైపు నుంచి జాయిన్ చేయాలండి. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసరికి ఇది వెడల్పు వచ్చేసరికి 2.5 లేదా 3 ఇంచుల వెడల్పు స్ట్రైట్ పీస్ తీసుకోవాలి. కింది వైపుకి ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఫోల్డ్ పెట్టేసేయాలండి స్టార్టింగ్. ఓకే, రాంగ్ సైడ్ వైపు నుంచి జాయిన్ చేస్తున్నాం. ఇందాక రైట్ సైడ్ పెట్టాం కదా, ఇప్పుడు రాంగ్ సైడ్ నుంచి ఇలా ఒక పాదం వరుసను కుట్టుకుంటూ రావాలన్నమాట. ఇలా పక్కకి తిప్పేసి ఇప్పుడు కాజా పట్టి అనేది పై వైపుకి కనిపించాలి. మీరు నార్మల్ బ్లౌజ్ కుట్టే వాళ్ళకైతే నేను ఇదంతా చెప్పక్కర్లేదండి, కానీ ఎవరైనా బిగినర్స్ లేదా కొత్తగా నేర్చుకున్న వాళ్ళు చూసుకుంటున్నారనుకోండి, వాళ్ళకి మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు కదా అన్నట్టు చెప్తున్నాను. ఇలా డబల్ ఫోల్డ్ చేసి మనం ఇప్పుడు కుట్టాం కదా, జాయిన్ చేసాం కదా ఈ పీస్ని, ఆ పీస్ కుట్టు వరకు మాత్రమే కాజా పట్టీని ఫోల్డ్ పెట్టాలి. అర్థమైంది కదా. ఇలాగా చివరి నుంచి కుట్టేసి ఇప్పుడు కరెక్ట్గా ఫోల్డింగ్ మీదకి స్టిచ్ వేసుకుంటూ రావాలన్నట్టు. ఓకే, ఇలా ఇలా చివరి వరకు కుట్టాక మళ్ళీ ఇలా పక్కకి తిప్పేసి ఒక పాదం వరుసన రెండవ కుట్టు వేయాలండి. ఇప్పుడు మధ్యలో మనకి గ్యాప్ ఉంటుంది చూసారా, 2 కుట్లకి మధ్యలో గ్యాప్, ఆ గ్యాప్లో మనము కాజాలు వేసుకుంటాం అన్నమాట. ఓకే, ఈ పైన నెక్ దగ్గర ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేయండి, పట్టీ క్లాత్ని. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వరకు మనకు హుక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్చింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు మెడ పీస్ ఎలా కుట్టాలో చూద్దామండి. నా దగ్గర అయితే క్లాత్ ఎక్కువ అయితే మిగలలేదన్నమాట, చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి. వీటిని మనం క్రాస్గా కట్ చేసుకోవాలి. మెడ పీసులు స్ట్రైట్ పీస్ అయితే అస్సలు వాడకూడదండి. ఎంత తక్కువ ఉన్నా సరే చిన్న చిన్న పీసులు జాయింట్స్ వేసుకుని అయినా సరే క్రాస్గా కట్ చేసుకునే వాడాలన్నమాట. క్రాస్ అంటే మీరు క్లాత్ పట్టుకుంటే సాగుతూ ఉంటుంది, కట్ చేసుకున్న తర్వాత సాగుతుందన్నమాట. ఓకేనా, ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. అంటే నిలువు అడ్డము కాకుండా క్రాస్గా కట్ చేసుకోవాలన్నట్టు. ఓకే, ఇక్కడ వచ్చేసి నేను కట్ చేసినటువంటి క్రాస్ పీసులు అన్నిటినీ కూడా ఒకదానికొకటి మొత్తం అన్నీ కూడా జాయిన్ చేసేస్తున్నానండి. మనం ఇందాక బ్యాక్ బెల్ట్ రెడీ చేసిందేమో స్ట్రైట్ పీస్ అనమాట. ఇది మెడ పీసులు వచ్చేసరికి క్రాస్ పీసులు. ఇలా విడివిడిగా జాయిన్ చేసుకున్నాను కదా, మళ్ళీ వీటిని మళ్ళీ జాయిన్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఇలా మొత్తం అన్నీ కూడా జాయింట్స్ చేసేసానండి. ఇప్పుడు మనం మెడ పీస్ ఎలా వేయాలో చూస్తున్నామండి. బ్లౌజ్ యొక్క ఒరిజినల్ సైడ్ పైకి ఉండాలి, మెడ పీస్లో జాయింట్స్ ఉన్నాయి కదా, జాయింట్స్ ఏమో పై వైపుకు ఉండాలన్నమాట. స్టార్టింగ్ ఇలా ఒక పాదం వరుస నుంచి కుట్టుకుంటూ వస్తున్నాము. క్లాత్ అనేది ఎక్కడ కూడా లాగకూడదు, అంటే నెక్ లాగకూడదు, అలానే మెడపీసు లాగకూడదు అనమాట. రెండు కూడా ఫ్రీగా వదులుతూ కుట్టుకుంటే మీకు పై వైపున ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. రౌండ్స్ తిరిగే చోట కూడా అస్సలు లాగకూడదు అనమాట. క్లాత్ని చక్కగా సెట్ చేసుకుంటూ నిదానంగా కుట్టుకోవాలి ఇలా. ఓకే, షోల్డర్ జాయింట్స్ అనేటివి బ్యాక్ పార్ట్ వైపుకి మడత పెట్టేసి కుట్టుకోండి మెడపీస్ వేసేటప్పుడు. దానివల్ల మనకి బ్లౌజ్ షోల్డర్ అనేది ముందుకు లాగకుండా నీట్గా వస్తుంది. ఇటు చివరకు కుట్టాక ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచేసి కింది వైపుకి ఫోల్డ్ చేయండి. స్టార్టింగ్ కూడా 1/2 ఇంచ్ కింది వైపుకి ఫోల్డ్ చేసి కుట్టాలన్నమాట. ఇప్పుడు చిన్న చిన్నగా కట్స్లు ఇవ్వాలి, ఇలా చిన్న చిన్న టక్స్. ఇప్పుడు
ఈ విధంగా టక్స్లు ఇచ్చేసిన తర్వాత ఈ మెడ పీస్ని ఇలా పక్కకి తీసేసుకుని మనము ఆ కింద ఉన్న వేస్ట్ అంతా కూడా మెడ పీస్ లోపలికి ఫిల్ చేసుకుంటూ కుట్టాలన్నమాట లోడింగ్. ఓకే, ఆ వేస్ట్ అంతా కూడా ఇలా మనము పై వైపుకి ఇలా మడత పెడుతున్నాం చూడండి. ఈ మడత లోపల పెడితే స్టిఫ్గా వస్తుంది మెడ పీసు. అంతేగాని అది కింద బ్లౌజ్ కిందకి వదిలేసి దీని మటుకు దీన్ని కుట్టకూడదు అనమాట. ఫినిషింగ్ అస్సలు బాగా రాదు. ఓకే, ఇలా మొత్తం నెక్ అంతా కూడా స్టిచ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ నెక్ దగ్గర ఎక్స్ట్రాగా ఉన్న వేస్ట్ క్లాత్ అంతా కూడా కట్ చేసేయాలన్నమాట. ఎక్స్ అంతా కూడా కట్ చేసేయాలి ఈ విధంగా. ఇది మామూలుగా ఇంకా మనము హెమ్మింగ్ చేసేసుకోవడమేనండి. ఇలా మడత పెట్టేసి నీట్గా చేతి పని చేసుకోవాలి. లేదా మిషన్తో కుట్టుకుంటాము అంటే కుట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే, మనకి మెడ పీస్ కూడా అయిపోయింది కదండి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ ఎలా కుట్టుకోవాలో చూస్తున్నాము. హ్యాండ్స్కి ఇక్కడ పీస్ జాయింట్ పడుతుంది కదా, ఫస్ట్ అయితే మనం దాన్ని జాయింట్ చేసుకుందాము. ఫస్ట్ ఒక హ్యాండ్ తీసుకోవాలండి. తీసుకుని మీకు కటింగ్లోనే చూపించేశాను కదా ఈ చంక పీసులను ఎలా కట్ చేసుకోవాలనేది. ఇప్పుడైతే మనము ఎలా జాయింట్ చేయాలో చూస్తున్నాము. ఫస్ట్ వెడల్పుగా ఉన్న పీస్ వచ్చేసి చంక భాగం వైపుకి రావాలండి. క్రాస్గా ఉన్నింది హ్యాండ్ చివరికి వచ్చేలాగా చూసుకోవాలి. మనం ఇలా హ్యాండ్ జాయింట్స్ చేసుకునేటప్పుడు రెండు వైపులా కూడా ఒకేసారి సెట్ చేసుకోండి మీరు బిగినర్స్ అయితే. లేదంటే ఒకటి పైకి ఒకటి కింద కుట్టేశారనుకోండి మీకు ఎక్కడ మిస్టేక్ అనేది అర్థం అవ్వదు. కాబట్టి రెండు వైపులా ఒకేసారి సెట్ చేసుకుని అవసరం అనిపిస్తే పిన్ పెట్టుకుని అయినా సరే కుట్టుకోండి. దానివల్ల మీకు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని ఉండదన్నమాట. ఈ చిన్న చిన్నవన్నీ కూడా బిగినింగ్ స్టేజ్లో మనకి వచ్చే డౌట్స్ అండి. జాయిన్ చేసేటప్పుడు అటు ఇటు దట్టు మార్చి కుట్టడం అవన్నీ కూడా ఉంటాయి కదా, దానికోసం చెప్తున్నాను. ఫస్ట్ జాయిన్ చేశాక మళ్ళీ తిప్పేసి పై వైపున ఒక టాప్ స్టిచ్ వేయండి. రెండో వైపున కూడా సేమ్ అంతే. మనం ముందు సెట్ చేసుకున్న క్లాత్ని ఇలా స్ట్రైట్గా పెట్టేసి ఫస్ట్ ఒక పాదం వరుసను కుట్టేసుకోవడము, పై వైపున మళ్ళీ టాప్ స్టిచ్ వేయడము, ఇంతే. రెండో హ్యాండ్కి కూడా సేమ్ ఇలాగే చేయండి. నేను ఒక్క హ్యాండ్ మాత్రమే చూపిస్తాను మీకు. ఓకే, ఇలా కుట్టాం కదండి. ఇప్పుడు మనము ఈ హ్యాండ్ని నీట్గా సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఈ చంక దగ్గర మనం జాయిన్ చేసిన దగ్గర ఎక్సెస్ ఉంటుంది కదా, అదంతా నీట్గా కూడా ఒక లెవెల్ చేయాలన్నమాట. దాన్ని ఇలా ఎక్సెస్ అంతా నీట్గా కట్ చేయండి. అంటే పై లేయరు కింద లేయరు సమానంగా ఉండడం కోసం. దీనికి మళ్ళీ కొలతలు అట్లా ఏం అక్కర్లేదండి. ఇప్పుడు ఈ చివరన ఇలా సన్నగా ఒక మడత వేసి కుట్టేసేయాలి. పాదం వరుసన చిన్న ఫోల్డింగ్ అనమాట. క్లాత్ యొక్క ఎడ్జ్ని ఫోల్డ్ చేసి కుట్టుకుంటున్నాం అంతే. కుట్టాక మనం ఇందాక బ్యాక్ బెల్ట్ కుట్టాం కదా, బ్యాక్ బెల్ట్ కుట్టినప్పుడు ఎలా అయితే ఇలా ఫోల్డ్ పెట్టి లూజ్ కుట్టు వేసామో సేమ్ అలానే, కాకపోతే ఫోల్డింగ్ అనేది ఒక 1/2 ఇంచ్ మాత్రమే ఉండేలాగా ఫోల్డ్ పెట్టేసి లూజ్ కుట్టు పెట్టి ఒక స్టిచ్ చేస్తున్నాం అన్నమాట. ఇంతేనండి. ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా కుట్టుకుని రెడీ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనము హ్యాండ్కి లోతు ఎలా తీయాలో చూస్తున్నామండి. ఫస్ట్ ఒక హ్యాండ్కి మనం జాయింట్స్ చేసుకున్నాం కదా, అవన్నీ కిందికి ఉండేలాగా పెట్టండి. అంటే ఒరిజినల్ సైడ్ పైకి పెట్టడం అనమాట. ఇప్పుడు రెండో హ్యాండ్ తీసుకుని ఈ హ్యాండ్కి మనం ఏవైతే జాయింట్స్ చేసామో ఆ జాయింట్స్ అన్నీ కూడా ఇలా పై వైపుకు ఉండాలి. హ్యాండ్స్కి మిడిల్ టక్స్లు ఉన్నాయి కదా, ఆ మిడిల్ టక్స్లు రెండు సమానంగా ఉండేలాగా సెట్ చేసుకోండి. క్లాత్ ఎక్కడ కూడా మడతలు అట్లా లేకుండా నీట్గా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు లోతు తీద్దాం. లోతు తీయడం కోసము రెగ్యులర్గా మనం అన్ని బ్లౌజులకి తీస్తాం కదా, అలాగే ఉంటుందండి. నేను ఇక్కడ మీకు కొలత అయితే ఏం చెప్పట్లేదు, జస్ట్ లైట్గా తీసామన్న పేరుకి తీసానన్నమాట. లోతు తీసిన వైపు గుర్తుండడం కోసం చిన్న టక్స్ ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్ జాయింట్ ఎలా వేయాలో చూస్తున్నామండి. బ్లౌజ్ యొక్క ఒరిజినల్ సైడ్ ఏమో పైకి పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ యొక్క ఒరిజినల్ సైడ్ కూడా పై వైపు అడుగు భాగం అంటే కింది వైపుకు ఉండాలి. హ్యాండ్కి లోతు తీసాం కదా, అది మనం ఫ్రంట్ పార్ట్కి వైపుకి వచ్చేలాగా చూసుకుని హ్యాండ్ యొక్క మిడిల్ టక్స్ షోల్డర్ జాయింట్ దగ్గర ఉండేలాగా సెట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి కుట్టడం స్టార్ట్ చేయాలి. అస్సలు క్లాత్ అయితే ముఖ్యంగా హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు లాగకూడదండి. లాగారంటే మీకు అది ఇమీడియట్గా సాగిపోతుందన్నమాట. ఇంకా ఈ ప్లెయిన్ బ్లౌజెస్ కుట్టేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా కుట్టాలి, లేదంటే ఉగ్గులు వచ్చేస్తాయి ఇలా. ఓకే, చివరకు కుట్టేసిన తర్వాత మళ్ళీ సేమ్ ఇలా రివర్స్ పెట్టి అదే స్టిచ్ పైన రెండవ స్టిచ్ వేస్తూ కుట్టాలి.
ఇటువైపు కూడా సేమ్ అంతే, చివరి వరకు. చూడండి నేనైతే క్లాత్ ఎక్కడ కూడా లాగట్లేదు. ఇలా మళ్ళీ సేమ్ అదే స్టిచ్ పైన డబుల్ స్టిచ్. రెండో వైపును కూడా సేమ్ ఇలానే మనము హ్యాండ్ జాయింట్ అయితే చేసుకోవాలండి. నేను మీకు ఒక్క వైపునే చూపిస్తున్నాను, వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కదా, దానివల్ల ఎవరికి ఉపయోగం ఉండదు. ఇలా హ్యాండ్ జాయింట్ వేసాక ఒకసారి పై వైపును చూసుకోవాలండి. అంటే క్లాత్ ఎక్కడన్నా ఉగ్గులు అట్లా వచ్చిందా, నీట్గా వచ్చిందా లేదా అనేది చూసుకోవాలి. ఎక్కడన్నా ఫోల్డింగ్స్లో అలా పడి కుట్టు వచ్చేసింది అనుకోండి, అది ఇప్పేసి మళ్ళీ సెట్ చేసుకుని కుట్టుకోవాలన్నమాట. ఇక్కడైతే నేను రెండు వైపులా కూడా హ్యాండ్ జాయింట్ చేసేసానండి. ఇప్పుడు సైడ్ జాయింట్ ఎలా చేయాలో చూస్తున్నాము. ఓకే, ఇప్పుడు ఈ సైడ్ జాయింట్ చేయడం కోసం హ్యాండ్ని అయితే సగానికి ఫోల్డ్ చేసి పట్టేసుకోండి. ఫస్ట్ ఈ లెంత్ రెండు ఈక్వల్గా ఉన్నాయా లేదనేది ఒకసారి చూసుకోండి. కొంచెం అటు ఇటుగా ఉంటే మీరు ఆ చంక హ్యాండ్ జాయింట్ ఏదైతే చేస్తామో అక్కడ లైట్గా కుడితే సరిపోతుంది అనమాట. ఇప్పుడు హ్యాండ్ యొక్క లూజ్ ఎగ్జాక్ట్గా ఎంత ఉందో అక్కడికి ఒక మార్కు పెట్టుకోవాలి. ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్లో ఇంకొక మార్క్ పెట్టుకోవాలి. ఫస్ట్ మనం ఎగ్జాక్ట్ మార్కింగ్ కుట్టొద్దండి, పక్కన పెట్టిన మార్కింగ్ ఏదైతే ఉందో ఆ మార్కింగ్ మీద కుట్టుకుంటూ ఒకే లెవెల్గా కుట్టుకుంటూ వస్తే మీకు కరెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుందన్నమాట. లేదా మీరు చంక రౌండ్ కూడా కొలత బ్లౌజ్ని బట్టి చూసుకోవాలి అనుకుంటే చూసుకోవచ్చు. కొలత బ్లౌజ్కి ఇక్కడ షోల్డర్ హ్యాండ్ జాయింట్ దగ్గర నుంచి చంక కుట్టు వరకు చూసుకుంటే మీకు చంక లూజ్ కూడా వస్తుంది. చంక లూజ్ చూడకపోయినా కూడా మనం ఒకే లెవెల్కి స్టిచ్ వేస్తే వచ్చేస్తుందండి ఇలా. ఓకేనా, ఇది ఎగ్జాక్ట్ చంక లూజు. మనము పక్కన కుట్టు వేస్తున్నాం కాబట్టి ఆ మార్కింగ్ పక్కనే ఒక 1/2 ఇంచ్ దూరంలో కుట్టు వస్తుంది. ఇలా చివరి వరకు చివర ఎడ్జెస్ సమానంగా పట్టుకుని చివరిన మళ్ళీ గట్టిగా రఫ్ చేసేయండి. ఇప్పుడు ఈ రెండవ కుట్టు మీద కూడా సేమ్, అంటే మనకి ఎగ్జాక్ట్ మార్క్ చేసుకున్నాం కదా చెయ్యి లూజు, ఆ మార్కింగ్ మీద స్టార్టింగ్ రఫ్ చేసేసి ఈ చంక లూజ్ మార్కింగ్ ఎక్కడికైతే పెట్టుకున్నామో అక్కడ నుంచి ఇలా చివరికి స్ట్రైట్గా కుట్టేయడమే. రెండో వైపున కూడా సేమ్ అండి, మార్పులేమీ ఉండవు. నేను మీకు ఒక వైపునే చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ రెండు స్టిచ్చెస్కి మధ్యలో ఇంకొక స్టిచ్ వేసేస్తున్నాను. ఇంకా మీకు ఎన్ని స్టిచ్చెస్ కావాలంటే ఇంకా అన్ని సైడ్కి వేసుకోవచ్చండి ఇలాగా. ఓకే, ఈ థ్రెడ్స్ అన్నీ కూడా చక్కగా కట్ చేసేసుకోవాలి. ఈ ఎడ్జ్ ఉంటుంది కదా, ఎడ్జ్ని నీట్గా ఒకే లెవెల్కి కట్ చేసుకోవాలండి. ఇదే విధంగా రెండో వైపున కూడా సైడ్ జాయింట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ వచ్చేసి నేను రెండు వైపులా కూడా సైడ్ జాయింట్ చేసేసానండి. కరెక్ట్ ఫిట్టింగ్ అయితే వచ్చేసింది. ఒకసారి చూడండి మీరు. ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి నేను ఓవర్లాక్ చేయలేదు. లైనింగ్ బ్లౌజ్ అయితే ఖచ్చితంగా ఓవర్లాక్ చేసుకుంటే బాగుంటుంది. ఒకసారి మనము కుట్టిన బ్లౌజ్కి మన ఆది బ్లౌజ్కి నడుము లూజ్ని చెక్ చేసుకుందాము. ఇలా చూడండి, ఈ విధంగా చూసుకుంటే ఇక్కడ మనకి కొలత బ్లౌజ్ కన్నా ఒక 1/2 ఇంచ్ తగ్గిందండి. అది పెద్ద ప్రాబ్లం అయితే కాదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.